వరిలో ప్రతి ఏటా కొత్త వంగడాలు వస్తుండటంతో రైతుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. సాగులో సమస్యలకు పరిష్కారం చూపుతూ అధిక ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తున్న నూతన రకాల సాగు పట్ల రైతులు మక్కువ పెంచుకుంటున్నారు. మినీ కిట్గా అందించిన WGL 1119 రకం సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు జనగామ జిల్లాకు చెందిన ఓ రైతు. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ వరి రకాన్ని సొంతంగానే మార్కెట్లో విక్రయించుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో WGL 1119 వరి రకం సాగు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ నూతన వరి వంగడం విశేషాలను ఇప్పుడు చూద్దాం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం మీదికొండ గ్రామాన్ని దత్తత తీసుకున్న వరంగల్ ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు గ్రామంలోని రైతుల పురోభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. కొత్త వరి రకాల సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడం ఎలాగో చూపుతున్నారు. మీదికొండ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు సూదుల వెంకటరెడ్డి తనకున్న వ్యవసాయ భూమిలో WGL 1119 అనే కొత్త వరి వంగడం రకాన్ని సాగు చేశాడు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని పేపర్లో చదివి తెలుసుకున్న వెంకటరెడ్డి మొదట 20 గుంటల్లో ఈ కొత్త వరి రకాన్ని సాగు చేశాడు. కొత్త వరి రకం కావడంతో అతిగా రసాయనిక ఎరువుల జోలికి వెళ్లకుండా పంటను సాగు చేశాడు. చుట్టుపక్కల ఉన్న ఇతర వరి వంగడాలకు గొట్టం తెగులు సోకిన తాను సాగు చేసిన WGL 1119 వరి రకానికి మాత్రం ఎటువంటి తెగులు సోకలేదని చెప్తున్నాడు వెంకటరెడ్డి. ఈ నూతన వరి వంగడం గొట్టం తెగులుతో పాటు ఉల్లి తెగులు, ఎండు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుందని చెప్తున్నారు రైతు వెంకటరెడ్డి. ఉమారెడ్డి గారు ఒకసారి పేపర్లో ఇచ్చారు 1119 గురించి దాని వివరంగా పేపర్లు ఇచ్చి ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నది, ఇందులో ఐరన్ క్వాంటిటీ ఉన్నది కనుక ప్రజలకు మంచి ఉపయోగపడుతుంది, రక్తహీనత ఉన్నది కదా జనాభాలో ఎక్కువ శాతం అని ఆ ఉద్దేశాన్ని కానీ పేపర్ చూడగానే వెంటనే అనిల్ సార్ మాకు ఇక్కడికి మా ఊరు దత్తత తీసుకున్నారు కనుక పరిశోధన స్థానం నుంచి దత్తత తీసుకున్నారు, ఈ గ్రామాన్ని తీసుకున్నారు కనుక మా కాంట్రాక్ట్లో ఉన్నాడు కనుక సార్ని అడగానే ఆయన వెంటనే తెచ్చి ఇచ్చాడు. మాకు ఒక 5 కేజీల ప్యాకెట్ తీసుకుంటే మేమైతే ఒక 15-20 గుంటలు వచ్చింది. అది అవి నాటేసినాం, ఒక నెల లోపల నాటేసినాం. సేమ్ అన్ని విధాలు దానికి మామూలుగా జీలిగిన తర్వాత ఒకసారి కాంప్లెక్స్ ఎరువేసి ఇక తర్వాత నాటేసినాం, ఒకసారి కార్బోఫిరాన్ వేసినాం, తర్వాత కొద్దిగా పొటాష్ చల్లాం. అంతేకాని దీనికి పెద్ద ఏం చేయలేదు, కానీ వర్షాలకే బాగా కొద్దిగా పెరిగి కొంచెం అది అయిపోయింది. అంతేకాని ఏమో కొద్దిగా గ్రెయిన్ మైట్స్ వచ్చింది, కానీ మిగతా వాటిల్లో ఏం పెద్ద లేదు. దీనికి గాల్ మెడ్జ్ మీద వాళ్ళు ఏమంటారంటే గుట్టం తెగులు రాకుండా దీని మీద ఎక్కువ మేము చేసినాం. ఇది గుట్టం తెగులు రాలేదు, మొగి పురుగు రాలేదు, ఎక్కువ మొగి పురుగు లేదు, కాకపోతే కొద్దిగా గ్రెయిన్ మైట్స్ కొంచెం వచ్చినాయి.
పోతే ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నది కనుక దీన్ని ఎక్కువ నేను రికమెండ్ చేసిన. ఇది భవిష్యత్తులో కూడా అందరు వేసుకొని మొదలు రైతులు తన ఇంటి మందం తను వేసుకొని తర్వాత కూడా మార్కెట్లకు తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐరన్ అనేది మన ఉన్న పాపులేషన్లో చాలా తక్కువ ఉన్నది. దాని ఉద్దేశంలో ఈ పోషకాలు కూడా ఇంకా పరిశోధన చేసి ఇంకా పరిశోధన స్థానం నుంచి ఇంకా రిలీజ్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నదైతే మనకు 9% అంటే 5% ఎక్కువ ఉన్నది మిగతా వరి మీద లెక్కేస్తే. అది దాని గురించి అయినా ఇప్పుడు ఇది వాడుకోవచ్చు, అందరూ మంచి తినవచ్చు. రైస్ కూడా మన బీపీటీ సెగ్మెంట్ కనుక బీపీటీ లాగానే ఉంటాయి. అందరూ కూడా దీన్ని వాడుకొని దీన్ని పంట వేసుకొని కూడా తినవచ్చు. వరంగల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంతో పాటు మంచి దిగుబడినిచ్చే WGL 1119 సాగు రైతుకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్చాగోష్ఠి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ వారు స్టేషన్ గన్పూర్ మండలంలోని మీదికొండ గ్రామాన్ని 3 సంవత్సరాల పాటు దత్తత గ్రామంగా ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా ప్రతి మాసంలో ప్రతి నెలలో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. రైతుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు సీజనల్ బేస్డ్గా వాళ్ళకి అవసరాల దృష్ట్యా దాని ప్రకారంగా రైతు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ గ్రామంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ వరి విభాగం వాళ్ళు ఉత్పత్తి చేసిన కొత్త వంగడం వరి రంగం మినీకిట్ దశలో ఉన్న WGL 1119 అనే మినీకిట్ చిరు సంచు దశలో 2వ సంవత్సరంలో ఉన్న రకాన్ని ఈ మీదికొండ గ్రామంలోని అభ్యుదయ రైతు వెంకటరెడ్డి గారు సాగు చేశారు. సో దీనికి అధిక దిగుబడులు ఉన్నాయి. తర్వాత ఇది స్వల్పకాలిక రకం, 115 నుంచి 120 రోజులకి కాలపరిమితి గల రకము. తర్వాత ఏంటంటే ఇది సన్నగింజ రకం, తినడానికి కూడా మంచిగా అనువైన రకం. సో దీని గురించి ఈరోజు ఏంటంటే ఈ గ్రామంలో ఒకటి ఫీల్డ్ క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేశాము. ఇప్పుడున్న వరి రకాల కంటే కొన్ని భిన్నమైన మంచి గుణాలు ఉన్నాయి. శాస్త్రవేత్త డాక్టర్ వై హరి మాట్లాడుతూ WGL 1119 అనే వరి రకం అనేక రకాల తెగుళ్లను తట్టుకుంటుందనే విషయాన్ని బయోటెక్నాలజీ ద్వారా శాస్త్రీయంగా నిర్ధారించుకున్నామని, నారు పోసుకోవడం కొంత ఆలస్యమైన దిగుబడిలో ఎటువంటి సమస్య ఉండదని చెప్తున్నారు. ఖరీఫ్తో పాటు రబీ సీజన్కు కూడా అనుకూలమైన ఈ వరి రకాన్ని దాదాపు 8 సంవత్సరాల పాటు శ్రమించి సృష్టించామని చెప్తున్నారు. బీపీటీకి ప్రత్యామ్నాయ పంటగా ఈ వరి రకాన్ని చెప్పుకోవచ్చని, రసాయనిక ఎరువులు, పురుగుమందులను కూడా అంతగా వాడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు శాస్త్రవేత్త హరి. నా పేరు డాక్టర్ వై హరి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి విభాగంలో బయోటెక్నాలజీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాము. ఇది ప్రస్తుతం WGL 1119 అనే వరి రకము మినికిట్ దశలో ఉంది. ప్రస్తుతం 2వ సంవత్సరం చిరుసంచు దశలో ఉన్నది. దీనిని మేము బయోటెక్నాలజీ విభాగం జీవ సాంకేతిక శాస్త్రం ద్వారా డెవలప్ చేశాము. దీంట్లో మెయిన్ ఉల్లికోడు తట్టుకునేటువంటి జీన్స్, ఎండాకు తగులు తట్టుకునే జీన్స్ ఉన్నాయి. 2 బయోటెక్నాలజీ ద్వారా చొప్పించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇది స్వల్పకాలిక రకము. దీని కాలపరిమితి వచ్చేసరికి 115 నుంచి 120 రోజుల్లో వస్తుంది. ఇది కింద పడిపోదు. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల పైన వస్తుంది. ఇది మనకు వర్షాలు లేటుగా పడ్డా కూడా జూలై చివరిలో అయినా పర్వాలేదు, ఆగస్టు ఫస్ట్ వీక్లో అయినా కూడా నారు పోసుకొని ఆగస్టు లాస్ట్ వీక్ వరకు కూడా ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో మిగతా అన్ని రకాలలో పోల్చుకుంటే కొద్దిగా ఐరన్ శాతం కొద్దిగా ఎక్కువ ఉందని ప్రాథమిక దశలో అయితే తెలిసింది. ఇంకా దాన్ని మేము స్క్రీన్ చేయాలి, కొద్దిగా ఎవాల్యుయేషన్ చేయాలి. ఇది వర్షాకాలానికి అంటే ఖరీఫ్ సీజన్కి, రబీ సీజన్కి 2 సీజన్లకు కూడా అనుకూలమైనది. దీనిని మేము దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మా రైతు శాస్త్రవేత్తల బృందం మొత్తం రైస్ విభాగము ADRల సహాయంతో డెవలప్ చేస్తాము. VCSR సజెషన్స్ తోటి వీటితోటి డెవలప్మెంట్ చేసుకుంటాం. వరి సాగు చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండటంతో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతన్నలు దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బ్లాక్ రైస్, రెడ్ రైస్కు బాగా డిమాండ్ ఉండటంతో వాటిని సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. సిద్దిపేటలో సేంద్రియ పద్ధతిలో ఓ రైతన్న సాగు చేస్తున్న బ్లాక్ రైస్ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కరోనా తర్వాత ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి. ఆరోగ్యకరమైన ఆహారమేదో, హానికరమైన ఆహారమేదో తెలుసుకుంటున్నారు. కాస్త ఖరీదైన, ఆరోగ్యకరమైన, మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే రైతులు కూడా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. అందులోనూ సంప్రదాయ పంటలు కాకుండా మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే పంటలను సాగు చేస్తున్నారు.
ఇటీవల చిరుధాన్యాలు, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ తింటున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. దీంతో ఒకప్పుడు 30-40 రూపాయలు కూడా పలకని చిరుధాన్యాలు ఇప్పుడు కేజీ 100 రూపాయల దాకా పలుకుతున్నాయి. ఇక బ్లాక్ రైస్, రెడ్ రైస్ అయితే 200 ఆపై మాటే. దీంతో మార్కెట్లో మంచి ధర పలుకుతున్న ఈ బ్లాక్ రైస్ను సాగు చేసేందుకు రైతులు కూడా ముందుకొస్తున్నారు. ఇదిగో మనం ఇక్కడ చూస్తున్న ఈ పంట బ్లాక్ రైసే. సిద్దిపేట జిల్లా మందపల్లి గ్రామానికి చెందిన ఎంటీ కొమురయ్య ఈ బ్లాక్ రైస్ను సాగు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ బ్లాక్ రైస్ను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్న రైతులు ఎందరో ఉన్నారు. అయితే కొమురయ్య మాత్రం తన స్నేహితుడి నుంచి ఓ 100 గ్రాముల విత్తనాలు సేకరించి విత్తనాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మొదట 2 గుంటల్లో బ్లాక్ రైస్ సాగును మొదలుపెట్టాడు. పంట బాగా పండడంతో ఈసారి ఏకంగా 30 గుంటల్లో బ్లాక్ రైస్ను సాగు చేస్తున్నాడు. దీనిని బియ్యంగా అమ్మాల్సిన అవసరం లేదని చాలామంది రైతులు విత్తనం కోసం అడుగుతున్నారని చెప్తున్నాడు కొమురయ్య. మరో రైతు ఎంటీ ముత్తయ్య మాట్లాడుతూ బ్లాక్ రైస్ దిగుబడి బాగానే ఉందని, విత్తనం కోసం మాత్రమే మరికొంతమంది రైతులకు ఇద్దామనుకుంటున్నామని చెప్పారు. మేము చాలా రోజుల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఈ వ్యవసాయం దాని గురించి కూడా మాకు బాగా పర్ఫెక్ట్. దాని గురించి విత్తనము మాకు కావాలని తీసుకొచ్చి పెట్టినాము. దీనికి కూడా చాలామంది రైతులు కావాలని అంటారు. దాని గురించి మేము ఇస్తామని ఒక 10 మందికి చెప్పినాము. ఇస్తామనేది అనుకుంటున్నాం. ఎన్ని ఎకరాలలో వేసింది? ఇది 30 గుంటలు ఉంటుంది. ఇది మేము అప్పుడు పెట్టింది 2 గుంటలే, కానీ ఇప్పుడు 30 గుంటలు పెట్టినాం. 30 గుంటలు కూడా సాగు చేసినాం. మంచిగా ఉన్నది. విత్తనం మాత్రం మంచిగా ఉంది. పెడతామని చాలామంది అంటారు. ఒక 10 మంది దాకా మేము ఇవ్వగలుగుతాం.